ఈ స్టోరీలో హీరో ఎవరో కాదు, విలన్ కూడా ఎవరో కాదు. ఈ స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఒక కామన్ స్టూడెంట్. వాడు తీసుకున్న ఒక డెసిషన్ వాడి లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేసిందో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎన్ని వరకు చూస్తే మీరు కూడా క్వశ్చన్ అడుగుతారు, ఈ మిస్టేక్ నేను కూడా చేస్తున్నానా? ఇక అసలు విషయంకి వస్తే, అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. వాడిదైతే రీసెంట్గా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యింది కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు వాడిని అడిగే ఒకటే ఒక క్వశ్చన్, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎన్ని రోజులు ఇలా ఇంట్లో ఉంటావు అని ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉన్నారు. సడన్ గా ఒక రోజు ఏమైంది అంటే, వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని మైండ్ లో పెట్టుకున్నాడు. అలా అని ఇన్స్టా స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఇన్స్టాలో సడన్ గా ఒక యాడ్ అయితే వచ్చింది. 100% జాబ్ గ్యారంటీ, 5 LPA ప్యాకేజ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, అంతేకాకుండా హెచ్ఆర్ ట్రైనింగ్ కూడా. సో ఇతను జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కొంచెం కోర్స్ అన్నా తీసుకున్నామని చెప్పేసి వీళ్ళనైతే కాంటాక్ట్ అయ్యాడు. సో ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కౌన్సిలర్ ని మీట్ అయిన తర్వాత కౌన్సిలర్లు ఇతనిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో మీ అకాడమిక్ పర్సెంటేజ్ ఎంత, మీరు ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇలా క్వశ్చన్స్ అంతా కొంచెం మాట్లాడడం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ కోర్స్ 3 months అయితే ఉంటుంది. ఈ కోర్స్ ఫీ వచ్చేసి నియర్ 30,000 ఉంటుందని అయితే చెప్పారు. తను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత 30,000 కోర్స్ ఫీ అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకైతే చెప్తాడు. వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఆ 30,000 అమౌంట్ కూడా వాళ్ళతో లేవు అని చెప్పి, ఎలాగైనా సరే వీళ్ళ కొడుకుని ఇన్స్టిట్యూట్ కి పంపించాలి, జాబ్ వస్తుందని అంటున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళని పేరెంట్స్ అయితే కన్వే చేశాడు. సో బ్యాంక్ కి వెళ్ళి అక్కడ లోన్ తీసుకొని మరి ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఫీ అయితే కట్టాడు. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత రవి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి డైలీ క్లాసెస్ కి అయితే వెళ్తున్నాడు. ఫస్ట్ వీక్ ఫుల్ ఎగ్జైట్మెంట్, కొత్త నోట్బుక్ అండ్ డ్రీమ్స్ అయితే చాలా ఉన్నాయి. సెకండ్ వీక్ ట్రైనర్ అయితే చేంజ్ అయ్యాడు, రికార్డ్ వీడియో స్టార్ట్ చేశారు. థర్డ్ వీక్ బ్యాచెస్ మర్జ్, క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే ఇదంతా బేసిక్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనికి రవి అయితే సైలెంట్ అయిపోయాడు. సిలబస్ ఏమో చాలా పెద్దది, టైం ఏమో చాలా తక్కువ ఉంది. ప్రాక్టీస్ చేయాలి అంటే క్లారిటీ లేదు, గైడెన్స్ ప్రాపర్గా లేదు. అసలు 100% ప్లేస్మెంట్ అంటే ఏంటి? మీ రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయడమా, లేకపోతే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ చేసి అక్కడ మీకు లింక్స్ పంపించడమా? ఇది 100% ప్లేస్మెంట్ కాదు, ఇది 100% హోప్. అలా 3 months అయితే అయిపోయాయి. కోర్స్ కంప్లీట్ అయ్యింది. రవికి అయితే జాబ్ రాలేదు. పేరెంట్స్ అయితే సైలెంట్ అయిపోయారు. రవి మైండ్లో ఒక గిల్టీ ఫీలింగ్, అరే 30,000 పే చేసా, నా ప్లేస్మెంట్స్ కూడా నాకేం చూపించలేదు, పైగా నాకు ఎటువంటి జాబ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు, స్టార్టింగ్లో ఏమో 100% జాబ్ అని చెప్పారు, నేను వీళ్ళ మాటలు విని మోసపోయానని చెప్పేసి రవి అయితే చాలా బాధపడ్డాడు. ప్రాబ్లం నేనేనా? హార్డ్ వర్క్ చేశాడు, అటెండెన్సు ఉంది, అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేశాడు. కానీ రియాలిటీ లేట్గా అర్థమైంది. ఏంటి అంటే, ఇన్స్టిట్యూట్ జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలు ఏ ఇన్స్టిట్యూట్ జాబ్ ఇవ్వదు, ఏ సర్టిఫికేట్ కూడా జాబ్ ఇవ్వదు. ఈ సర్టిఫికేట్ అనేది జస్ట్ మీరు ఒక స్టెప్ అప్గ్రేడ్ అవ్వడానికి. అసలు కంపెనీస్ హైర్ చేస్తాయా? అసలు ఏం చూసి హైర్ చేస్తాయి అనే డౌట్ మీ అందరికి ఉందా? ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే హైరింగ్ అనేది జరుగుతుంది. ఆ హైరింగ్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అంటే, వాళ్ళకి ఫ్రెషర్స్ కావాలంటే వాళ్ళు మెయిన్ గా టార్గెట్ మంచి కాలేజెస్ కి అయితే వెళ్తారు. కాలేజెస్ కి వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేసి, అక్కడ ఏదైతే స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళని తీసుకొని వచ్చి జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ టైప్, కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తాయి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చింటారు కాబట్టి. సో ఆ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి అక్కడ వీళ్ళు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూస్ లో వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు అయితే ఇస్తారు. ఆ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉంటాయంటే, ఇంటర్వ్యూవర్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, ముఖ్యంగా వాని స్కిల్స్, ఫస్ట్ స్కిల్స్ చూస్తారు. దాని తర్వాత నీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ప్రాక్టీస్, నువ్వు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఏం ప్రాజెక్ట్ చేసావు, అండ్ నీ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, అండ్ నీ వే ఆఫ్ బిహేవియర్ ఏ విధంగా ఉంది. అంతేకాకుండా మెయిన్ కీ పాయింట్ ఏంటి అంటే, మీ యొక్క కాన్ఫిడెన్స్. మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బట్టే అవతల ఇంటర్వ్యూవర్ అనేది డిసైడ్ అవుతారు, ఇతను సెలెక్టెడా కాదా అని. చాలా మంది ఏమనుకుంటారు, ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తే 100% జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్స్ అయితే జాయిన్ అవుతా ఉంటారు. ఇప్పటికైనా మేలుకోండి, నిజాలు తెలుసుకోండి. మీరు ఈ కోర్స్ చేశారని చెప్పుకోవడానికి జస్ట్ ఒక ప్రూఫ్ మాత్రమే ఆ సర్టిఫికేట్. బయట మార్కెట్ లో సర్టిఫికెట్స్ డబ్బులు పెట్టారంటే చాలా దొరుకుతున్నాయి. సర్టిఫికేట్ ఇస్ నాట్ అండ్ మ్యాటర్, ఇట్ జస్ట్ వన్ స్టెప్ టు గో ఫార్వర్డ్. ఈ స్టోరీ రవి ఒక్కడిదే కాదు, చాలా మంది స్టోరీ. ఈ వీడియో ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, మీ ఫ్యూచర్ని సేవ్ చేయడానికి. మీరు స్టూడెంట్ అయితే, ముఖ్యంగా ఫ్రెషర్ అయితే, కెరియర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా?
అయితే ఇలాంటి హానెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.